సార్ ఒకసారి నిల్చోరా మేడం. ఓకే మేడం. ఈరోజు 15వ డివిజన్లో 236, 237 బూత్లో గడప గడపకు పొంగూరు వెళ్ళి పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి యొక్క సహకారాలు అందించమని కోరుతూ ఒక్కొక్కరికి కలవటం జరుగుతుంది. దీనిలో భాగంగా కలిసినప్పుడు ఇక్కడ ప్రత్యేకించి ఈ వీధిలో నేను గమనించిందంటే ప్రతి ఒక్కరిని కలిసిన వెంటనే వాళ్ళు నారాయణ గారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒకరు మేము ఫలానా బ్యాచ్ స్టూడెంట్లమే, ఆ సంవత్సరము మేము సార్ దగ్గర మేము చదువుకున్నాము అని ఒకరు గుర్తు చేసుకుంటే, ఇంకొకళ్ళు వచ్చి మేము బిఆర్ కళాశాలలో సార్కి మాకు జూనియర్, లేకపోతే బిఆర్ కళాశాలలో మాకు సీనియర్, అంటే ఇద్దరు కలిసి పనిచేయటంలో మా తర్వాత జాయిన్ అయ్యారు లేకుండా ఉంటే మేము అప్పటి కొలీగ్స్, సార్ యొక్క కొలీగ్స్ అని ఒకరు గుర్తు చేసుకుంటే, ఇంకొకళ్ళు వచ్చి మా యొక్క సమకాలీకులు, ఆ రోజు మాతో కలిసి పనిచేసిన వాళ్ళు, అంటే ఆ రోజు కోచింగ్ సెంటరు అప్పుడు జరిగినప్పుడు వాళ్ళ యొక్క సైక్లోస్టైలింగ్ అయి ఉండొచ్చు, స్టెన్సిలింగ్ అయి ఉండొచ్చు, ఆ టైంలో మేము సార్తో కలిసి మేము పనిచేసాము, మా అసోసియేషన్ ఇది అని ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయినారు. వాళ్ళ పిల్లలు చదవటము, వాళ్ళ తల్లిదండ్రులు సార్ స్టూడెంట్ అవటము, లేకపోతే కళాశాలలో వాళ్ళకి ఒకే సమకాలికులయ్యి కలిసి పనిచేయటము, కొలీగ్స్ అవటము, ఈ విధంగా ఎవరో ప్రతి ఒక్కళ్ళు కలెక్ట్ అవుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే, ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంది, సారు రావాల్సిన అవసరం ఉంది, సారే వస్తారు, నెల్లూరుకి సార్ అవసరం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు సార్ని, నెల్లూరుని తమకి పర్సనల్గా కనెక్ట్ చేసుకొని తప్పకుండా గెలిచి తీరాల్సిన అవసరము ఉంది, గెలిపించుకుంటాము అనే నమ్మకము ఉంది అని అష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తున్నారు.
దీనికి నాకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞాభివందనాలు. దీనికి సహకరిస్తున్న కార్యకర్తలు అందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి, తర్వాత జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కళ్ళం అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాము. సమిష్టి కృషిలో తప్పకుండా తెలుగుదేశము గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ. 7 బూతుల్లో మాజీ మంత్రివర్యులు, అభివృద్ధి ప్రదాత, నెల్లూరు నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో 2014, 2019లో అనేక కార్యక్రమాలు చేపట్టి అవన్నీ కూడా 5%, 10% మాత్రమే ఆగి ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో అవి చేయలేక ఆగిపోయి ఈరోజు ప్రజలు కూడా ఎంతో గమనిస్తున్నారు. ఎవరయ్యా అభివృద్ధి చేసేదయ్యా అంటే మాజీ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆయన సతీమణి శ్రీమతి రమాదేవి మేడం గారు ఈరోజు 2036, 2037లో డోర్ టు డోర్ పర్యటన. ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మేడం గారు మా 15వ డివిజన్ రావడం జరిగింది. ప్రతి ఒక్క ఓటరు గమనించాలి, ఈరోజు అభివృద్ధి చేసే పార్టీ ఏది, అభూత కల్పనలు చెప్పి మాయ మాటలు చెప్పి తప్పించుకొని పోయే పార్టీ ఏదని ప్రతి ఒక్క ఓటరు కూడా నిశ్చితంగా గమనించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు కావచ్చు, అవ్వ తాతలకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఎవరికైనా సరే ఆదర్శంగా ఒక రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు తీసుకుంటే ఈరోజు నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా ఈ 13 జిల్లాల్లో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ఉండాలి, నేను ఈ గడ్డ మీద పుట్టా, ఈ గడ్డ రుణం నేను తీర్చుకోవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు నారాయణ గారు, పొంగూరు నారాయణ సార్ గారు ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు గమనించి రాబోయే 2024 మేలో జరిగేటువంటి సంగ్రామంలో మీ యొక్క అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఇటు ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలనేటువంటి సంకల్పంతో మీరు ముందుకు రావాలనేటువంటి అవ్వాతాతలకు ముఖ్యంగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వాతాతకి 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్ ప్రకటించున్నారు. 4,000 రూపాయలు మీ ఇంటికే వస్తుంది, మీ ఇంటి దగ్గరే ఇస్తారు. కాబట్టి గమనించండి, ఒత్తిడి మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉందా అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ప్రతి ఒక్క ఓటరు గమనించాలి, ప్రతి ఒక్క మహిళ గమనించాలి, ప్రతి ఒక్క అవ్వాతాత గమనించాలి. ఈరోజు మహిళలు చూసుకుంటే రాష్ట్రంలో ఎంత వెనకబడిపోతున్నారో గమనించాలి. మహిళలకి ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక పొదుపు సంఘాలే కావచ్చు, డ్వాక్రా సంఘాలే కావచ్చు, వాళ్ళ మహిళల్ని ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళని పరిపుష్టులు చేసి బలోపేతం చేయాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. కానీ అవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యమైపోయాయి. కాబట్టి మహిళలారా ఆలోచించండి, అక్కలారా అమ్మలారా ప్రతి ఒక్కరు గ్రహించండి. రాబోయే ఎలక్షన్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయండి, ఇక్కడ నా పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటే మన అభివృద్ధికి ఎంతో బాటలు వేసిన వాళ్ళు అవుతాం, మన ఆత్మ సాక్షిగా మనం వేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్తున్నా, 2024లో మళ్ళా అడుగుతున్నా తల్లి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళలు అనుకుంటే చేయలేనితోటి భారతదేశంలో ఏదీ కాదు. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలనేటువంటిది నిరూపించాలి మీరు ముఖ్యంగా. కాబట్టి మీరు సైకిల్ గుర్తు కోటేసి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనవి చేసుకుంటూ జై హింద్, జోహార్ ఎన్టీఆర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.